హలో, నా పేరు చంద్రశేఖర్. అట్ట కాదన్న నేను చెప్పేది. ఇప్పుడు మామూలుగా ఏదంటే ఏదో మీరు సాయం చేయాలనుకున్నా చేయడం అంతే. ఇప్పుడు లోకం మీద సాయం చేస్తున్నారని మిల్లుకి మూట కట్టుకుంటారు, డబ్బులు చేస్తున్నారు, చేసి పాపులేట్ అవుతారు మనుషులు. ఏంటంటే మేము చేస్తాం, సాయం చేస్తున్నాం. ఎవరు అడిగిరా వాళ్ళు? ఇప్పుడు ఫస్ట్ నుంచి బతకడంలా అట్టా బతికేస్తారు అంతే. ఎట్ట ఒకటి అడుక్కొని బొడుకొని బతికేస్తారు. పాపుడు కోసం, మనకి ఇమేజ్ కోసం ఏంటంటే మనం సాయం చేస్తున్నాం, 10 ఫోటోలు తీసుకునేది, అదే లైకులు కొట్టమనండి. లైకులు కొట్టకపోతే ఏమన్నా అప్పుడు లైకులు కొట్ట అవసరమా? నేనైతే అసలు అడగను, లైకులు కొట్టన్నానా చేయను ఇప్పుడు అడగను అసలు. అది కాదు మానవత్వం, మనిషికున్న మానవత్వం ఏంటంటే నేను చెప్పేది. 10 మందికి ఏంటంటే సహాయం చేస్తున్నాం, అది పేరు చాలు, తలుచుకుంటారు. 10 మంది కన్నా అన్నం పెట్టింది అదే చాలు. అంతేగాని మన ఫోటోలు ఇమేజ్ కోసం, పాపులర్ కోసం తీసుకుని అది కాదు. ఎందుకు కొంతమంది ఏంటంటే లైకులు గుట్టి కోసం నేను అవి పంపిస్తాను, పార్సల్ చేసి ఇవి పంపిస్తాను, అవి కాదన్నా. మనం జన్మలు పుట్టింది, మనిషి పుట్టింది అది కాదు ముఖ్యం. నేను పార్సల్ పంపిస్తాను, లైకులు కొట్టండి అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో బాగా ఫాలో అవ్వాలనే. నేను ఉన్న వాసన చెప్పేది అంతే. నా మాట తీరు అట్టు. ఉన్న కాడికి ఏంటంటే లైకులు కొట్టే అవసరం పెద్ద పాపులారిటీ కాబోలే. మనిషి చెప్పేది ఏంటంటే రేపటాంచి నారు పోస్తాం, మేము ఏ మందులు కొట్టాలని చూపిస్తాం. అంతేగాని ఇమేజ్ కోసం నేను పెద్ద డౌన్ను అని చెప్పుకుంటూ ఆయన్ని చెప్పుకున్నా కూడా లాస్ట్కి వాడికే దేవుడు చూపిస్తాడు. వాడికి వస్తుంది నిప్పు, ముందు ముప్పు. ఏంటంటే పెద్ద ఇదే సరే ఆడతారు, కొంతమంది ఆడతారు, అన్న సాయం చేయమని ఆడతారు. నీ చేతిలో చెయ్యి, పొరవ డబ్బులు లేదా నాకు అల్లేమని గుమ్మ అయిపో. ఏదో ప్రాఫిట్ కోసం, అందరికీ ఇమేజ్ కోసం పెట్టుకునేది ఏంటంటే నేను ఎట్ట చేసినా అట్ట చేసినా నాకు తెలిసి అంతవరకు చేయకూడదన్నా. నాకు తెలిసి ఉన్నది 4 రోజులు ఏదో తుప్పితి పడ్డం అంతవరకు ఏముందన్నా, మంచితనం కాదు కానీ పోయేదేం, మనకి ఇచ్చేదేం, చేసేదేం లేదు. అది నాకు తెలిసిన వరకు. లైకులు కొట్టండి అన్న. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలోస్ అయిపోవాలి ఎందుకన్నా చెప్ప. ఎవడు గోధు తీసుకుని గొయ్యిలు వాడే పడుతున్నాడు ఇప్పుడు నాకు తెలిసి. మొన్న ఒక ఆయన రెచ్చిపోతాను, ఆయన నేను ఆయన పంపిస్తే ఇవి పంపిస్తాను. ఆ టైం వచ్చినప్పుడు ఆయన పడతాడు. ఒక ఆయన పడిపిండు, ఇంకో ఆయన పడిపోతాడు. కానీ ఒకరి మీద దోషించుకుని మాట్లాడుకునేది వాడు ఇట్ట అనకూడదు. అది తెలిసి వాడు ఇట్టుడు ఎప్పుడు అనకూడదు అది తెలిసి. కానీ 10 మంది బాగోరు కోసం నేను చెప్పేది అంతే. నేను ఈరోజు చెప్తా, నాకు లైకులు కొట్టన్నా నేను ఏమన్నాను అంతే. ఎయిర్టెల్ కార్డు కోసం నేను ఆ రోజు మాట్లాడింది, నాకు నెట్ అందడం కాడి నుంచి 250 కానీ 300 పెంచారు, 300 ఇప్పుడు 450 పెంచారు. దాని గురించి మాట్లాడాను అంతేగాని అందుకని నేను ఇప్పుడు ఎరగను. మనం కూడా తిరుమల పోతుంటే టికెట్ అంత రేటు, దాని గురించి నేను మాట్లాడాను అంతేగాని మహా అంటే ఏమంటారా, నన్ను చూస్తే ఏమైనా చేస్తారు ఒక అంటే లోపల వేస్తారేమో. అంతేగాని నాకు ఫాలో అవ్వండి, లైకులు కొట్టండి నేను ఇప్పుడు అడిగినా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చేయడం నాకు రాదు. ఒక వీడియో పెట్టడం, దాంట్లో పెట్టడం అంతేగాని నాకు తెలిసిన వరకు. మోజుల గురించి చేసా, మోజులు కొని ఏంటంటే మామూలు రైతు గురించి చేసిన అంతేగాని ఎవరు ఉద్దేశించి నేను చేయలే. దాకానా ఎప్పుడైనా మనిషి మనం పెంచుకొని పోయే కొద్ది ఎక్కువైపోద్ది. నేను సహాయం చేస్తా ఆ మాట చెప్పకూడదు. సరే చేసి కాదనలా, అందరికి పాపుసిటీ ఇచ్చి నేను సాయం చేస్తున్నాను, పెద్ద సాయం చేస్తున్నాను ఎంతవరకన్నా నేను చెప్పాను. ఒకటే సాయం చేయ కాదనలా. కానీ ఏంటంటే స్వాములు చెప్తలా
చెప్తా చూడు, గుమ్మడి దొంగలు బుసలు దొరికినట్టు చేసేది పూజలు. చూసే అట్లా దొమ్మర గుడిసెలో చేరతారంట, చేసేది భక్తి పూజలు. దొరికి దొమ్మర గుడిసెలో దూరినట్టు అట్లా చేరితే అట్లా చెప్పండి, నాకు తెలిసి ఎక్కడతానా మనం చేసే పని చేస్తున్నాం. దూరేది దొమ్మర గుడిసెలు, అది దూరేదా అట్ట కాదన్నా. మనల్ని ఎవరు అనకూడదు, పళ్ళెత్తి మాట ఎవరు మనం అనకూడదు. అంటే నా చదువు రాదు ఏం లేదు, కానీ ఏంటంటే ఎవరేమనుకొని నెక్స్ట్ నీ పెట్టబోయేది ముందు మీద ఏ ముందు ఎట్లా కొట్టాలి ఏంది రైతుకి సంబంధించిన ముందులు పెడతాను. అందుకని నాకు లైవ్లు ఏం కొట్టొద్దని చెప్పిన. లైవ్లు కొట్టి నేను ఫేమస్ అయిపోవాలి నాకు ఎప్పుడు లేదన్నా. గుర్తుపెట్టుకో, నా కష్టాన్ని నాకు కూలిపోదు. అదొకటి గుర్తుపెట్టుకో, పోస్ట్లో అని చెప్పి నేను నా కష్టాన్ని నాకు కూలిపోదు. మనిషి పుట్టిన తర్వాత ఏదో ఇప్పుడు కొంతమంది మీరు కొడితే లైకులు కొడితేనే కదా అయింది కదా, అవునా కదా, పాపట్ అయింది. నీ చేతులు ఉన్నవాళ్ళు సాయం చెయ్యి. చెప్తా పెద్దోళ్ళు అతిమించి గోసి పెడితే చెప్తా, అతిమించి పెట్టకూడదంట. సరే పెట్టిరు కాదనలా, ఎందుకు రిమార్క్ వచ్చింది మనిషి మీద? చేసే పని బతికే 4 రోజులు మనం బతికేది. బతికే 4 రోజులు ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు. దానికి పబ్లిసిటీ ఒకటి, మళ్ళీ వీళ్ళు ఛానల్లో ఒకరు అన్న నువ్వు ఎట్ట చేసినావు, ఎట్ట బతికినావు, ఎట్ట రీల్ చేసినావు అని వీళ్ళు కొంతమంది అట్ట ఉంటుంది. అంటే పబ్లిసిటీ పెంచుకోవడం కోసం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒకటే, మనిషి పుట్టిన తర్వాత మనం మన ఇంట్లో పని ఏదో సరే చేతిలో ఉంది. నా దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి సపోజు. ఒక ఆయన అడిగిండు, సరే అడిగిండు, ఒక రూపాయి ఇచ్చాం కాదనలా. దాన్ని సెల్లో తీసుకొని పాపడి చేసుకుంటే అట్టడతానా, సెల్లో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు. మనకు అట్ట కుదరదు. మన బతికి 4 రోజులు చాలు. అయితే ఎవరిని ఉద్ధరించి ఎవరిని అనాలి, కానీ ఏంటంటే అటు చేయబాకండి. మనం మన నిజాతికి ఉండి మన నిజాతికి 10 రూపాయలు 10 మంది చేస్తాం, మన తప్పు లేకుండా చేస్తే చేసుకోవచ్చు. చెప్తలా చేసేది భక్తి వేషాలు, మనిషి దూరేది దొమ్మర వేషాలు, దొమ్మర గుడిసెలో చేరేది ఏదన్నా ఇదే. కానీ మీ లాంటి అంత ఇదిగా పాపులర్ కాదు. కానీ ఇన్స్టాగ్రామ్లో అంత ఊహకు మనకి లేదు. ఒక రైతు గురించి ఏందన్నా నిద్ర లేచిన కాంచి నాకైతే ఫ్యామిలీ ఉంది, పెళ్ళి అయిపోయింది, ఖర్చులు ఎన్ని ఖర్చులు డైలీ కష్టం చేస్తాం. డైలీ క్వార్టర్ కన్ఫామ్. ఇంట్లో పిల్లలు 3 ఆడపిల్లలు సహాయం అడిగిను కానీ లేదు. సరే ఉంటాను.